నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనం షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ లో ఉన్నాం. ఇప్పటికీ చాలా రోజుల నుంచి కూడా జర్నలిజం లో కొనసాగుతూ ఒక జర్నలిస్ట్ గా పనిచేస్తూ హోప్ అనేటువంటి ఫౌండేషన్ ద్వారా ప్రజలకు అనిత్యం దగ్గరగా ఉంటూ ప్రెసెంట్ గోల్డ్ మెన్ గా మారినటువంటి కొండా విజయ్ కుమార్ గారితో ఉన్నాం. మాట్లాడదాం అసలు ఎందుకు ఈ గోల్డ్ వేసుకోవాల్సిన పరిస్థితులు, ఇప్పటికే గోల్డ్ పైన రోల్డ్ గోల్డ్ అని ప్రజల్లో కావాలని ప్రజల్ని మభ్య పెడుతున్నారు, రకరకాల వార్తలు వస్తా ఉన్నాయి. వీటన్నిటి విషయాల్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విజయ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అన్న. ఎట్లా చూస్తారు, ఇప్పటికీ గోల్డ్ విషయంలో చాలా వార్తలు వస్తా ఉన్నాయి, గోల్డ్ కరెక్ట్ కాదు, ప్రజలను దీనికి సంబంధించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ రకరకాల కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి? రోల్డ్ గోల్డ్ అనే విషయము అది నా సబ్జెక్టే కాదు, నాంతా రియల్ గోల్డ్. నేను జర్నలిస్ట్ గా ఉన్నాను, గోల్డ్ మై ప్యాషన్. ఇంకో జర్నలిస్ట్ ఇంకో ప్యాషన్ లో ఉన్నాడు, ఇంకో జర్నలిస్ట్ ఇంకో ప్యాషన్ లో ఉన్నాడు, నేను ఈ ప్యాషన్ లో ఉన్నా. అంటే ఎందుకన్నా, అంటే ఈ గోల్డ్ వేసుకోవాలనే థాట్ ఎందుకు వచ్చింది అసలు దీనికి సంబంధించి? మొన్న ఇటీవల చెప్పాను కదా, మా ఫ్రెండ్ వాళ్ళ అన్న కొడుకు హెయిర్ స్టైల్ వెరైటీగా ఉంది. నేను అడిగాను, ఏం తమ్ముడు ఇది అంటే, నీకు హెడేక్ అనిపించదా ఈ సమ్మర్ లో ఇలా అంటే, అంకుల్ ఇట్స్ మై పర్సనల్ అని చెప్పేసి ఒకటే వాడు అన్నాడు. ఇక నేను ఏమనలేదు, ఇట్లా నా ప్యాషన్ అంతే. అంటే ఎందుకంటే, అంటే కొందరికి ఒక హీరోని చూస్తానో లేకపోతే ఒక వ్యక్తిని చూస్తానో ఈ విధంగా మనం కూడా చేంజ్ కావాలని చెప్పేసి రకరకాల ఆలోచనలు ఉంటాయి, అంబిషన్స్ ఉంటాయి. ఆ రకంగా గోల్డ్ వేసుకోవాలనే థాట్ ఎందుకు వచ్చింది అని అంతే. అంటే వేసుకుంటారు చాలా మంది, ఒక అర్ధ తులమో ఏ విధంగా వేసుకుంటారు, కానీ కిలోల సంబంధించి మీరు వెయిట్ మోస్తా ఉన్నారు ఎందుకు అని? నా హీరో అయితే వెంకటేశ్వర స్వామి, హీరో అని అనలేను మామూలుగా. సరే, నేను మంచి విషయాలకు నేను హీరో అంటే మంచి విషయాలకు పెద్దవాళ్ళని, హీరోలని, ప్రజాప్రతినిధులని, సోషల్ వర్కర్స్ ని, ఆఫీసర్స్ ని అందరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను నేను. బట్ ఈ గోల్డ్ విషయంలో మాత్రం నా ఓన్ థాట్స్, అవి ఓన్ థాట్స్. ఓకే అన్న, అంటే దీనికి సంబంధించి ఇటీవల కాలంలో రోల్డ్ గోల్డ్ వాడుతా ఉన్నారు, ప్రజలను మభ్య పెడతాం, అసలు నిజమైన గోల్డ్ కాదు అంటూ కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. అదే వార్తలు వచ్చిన సందర్భంలో ఢిల్లీలో కూడా మీ ఐటీ అధికారులు మీ గోల్డ్ కూడా కొంచెం సీజ్ చేసినట్టున్నారు. ఎంత సీజ్ చేశారు, ఏమంటారు? నాది కొద్దిగా తక్కువ 1 kg సీజ్ చేశారు. మిగతాది బిల్స్ ఎవ్రీథింగ్ ప్రాపర్ ఉన్నాయి ఇచ్చారు. వాటికి బిల్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ వచ్చాక సబ్మిట్ చేస్తారు, నోటీస్ ఇస్తారు. దెన్ మనం అప్పుడు వెళ్ళేసి సబ్మిట్ చేసి ప్రాపర్ గా రావాల్సి వస్తుంది. అంటే చూపించారన్న గోల్డ్ రిలీజ్ అయిపోయిందా, దానికి సంబంధించి సర్టిఫికేట్స్ అన్ని చూపించారు? రిలీజ్ అయిపోయిందా గోల్డ్ మొత్తం? రిలీజ్ అయిపోయింది, మొత్తం కాలేదు, ఇంకా 1 kg ఉంది అక్కడ. 1 kg. అంటే ఎట్లా అన్నాడు, చాలా రకాలైనటువంటి వార్తలు వస్తా ఉన్నాయి. అంటే కొండా విజయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఎక్కువ జిహెచ్ఎంసీ వారితో పొత్తుగూడి రకరకాల భూముల ల్యాండ్ ఇష్యూస్ లో పాల్గొని రకరకాల కొన్ని కోట్ల సంబంధించిన డబ్బును కూడా పోగు చేసుకుంటా ఉన్నారు అని చెప్పి రకరకాల వార్తలు వస్తున్నాయి. చాలా రోజులుగా ఇటువంటి వార్తలు మీరు కూడా వింటా ఉన్నారు. ఎట్లా చూసారన్న దీనికి సంబంధించి? ఆల్మోస్ట్ 8 years నుంచి ఉందండి రూమర్, ఇప్పుడు లేదు. కానీ నేను లైసెన్సింగ్ వర్క్ చేసి 2010 నుంచి చేస్తున్నాను నేను. ఇప్పుడు మనం అలాంటి స్కోప్ ఉండదు, ఏ ఆఫీసర్ అలాంటి రిస్క్ తీసుకోవడం, ఏదున్నా పర్ఫెక్ట్ ఒక ప్రాపర్ ఉంటేనే చేస్తారు, అదర్వైజ్ ఎవరు చేయరు. ఆ రిస్క్ ఎవరు తీసుకోరు. అంత భయపడాల్సిన వాళ్ళ ఆఫీసర్స్ అండి, ప్రభుత్వంకి అంటే ప్రభుత్వ ప్రతినిధులు వాళ్ళు మనలాంటి వ్యక్తులకు భయపడి చేయాల్సిన అవసరం ఏ ఆఫీసర్ కి ఉండదు. అంటే దీనికి సంబంధించి ఇన్ని రూమర్స్ వస్తూ ఉంటాయి, ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే వాళ్ళతో కానీ ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడాల్సిన అవకాశం రాలేదా, లేకపోతే ఎందుకు అనుకున్నారు? రూమర్స్ అనేది ఇంకా ఇప్పుడే 50-60% అయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి అనేది అనిపిస్తుంది. అయ్యాక ఖచ్చితంగా నేను ప్రెస్ మీట్ పెట్టాలి. ప్రతి దానికి నేను ఆఫీసర్స్ కి ఆన్సర్ ఇస్తాను, ఫస్ట్ ప్రెస్ మీట్ తో నేను ఆన్సర్ ఇస్తాను. ప్రెస్ మీట్ తో ఆన్సర్ రెడీగా ఉంది. ఎట్లా ఇప్పుడు హోప్ అనేటువంటి ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. దాదాపు 180 వారాల నుంచి కూడా చాలా మందికి ఇక్కడ ఏరియాలో చందానగర్ కావచ్చు, షేర్లింగంపల్లి ఏరియాలో చాలా మందికి అన్నదానాలు కూడా చేస్తా ఉన్నారు. నిజంగా ఇదంతా డబ్బు కూడా ఆ రకంగానే వస్తుంది కాబట్టి ప్రజలకు అన్నదాన కార్యక్రమాలు చేస్తా ఉన్నారని చెప్పి రకరకాల మాట్లాడుతూ ఉంటారు. డబ్బు రావడం అనేది ఏ రకంగా వస్తుంది? డబ్బు మన ఇంటికి వచ్చిందంటే లక్ష్మి, మన నేను కాపాడుకుంటే నా దగ్గర ఉంటది, ఎవరికి వెళ్ళదు. నేను అన్నదానాలు అవన్నీ తీసుకుంటే కొన్ని చాలా పెద్ద మిగులుతుంది మామూలుగా. బట్ నా ప్లాన్, నా మోటో అన్ని అంటే ఉన్నాయి, ఒక ప్లాన్. అవన్నీ నేను చేస్తున్నందుకే నాకు భగవంతుడు ఇస్తుంది, నేను చేయకుంటే నాకు ఇవ్వడు. క్లియర్ అది అన్న. ఎవ్రీ మంత్ అంటే దాదాపు ఎవరైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళాలంటే 2 years ఇలా వెళ్తారు. కానీ ఎవ్రీ మంత్ కూడా మీరు చాలా సార్లు వెళ్ళి వస్తూ ఉంటారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గారి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏంటి? అంటే ఏమన్నా ఇంకా ప్రజల కోసం పోరాటం కోసం, అంటే దేవుడు నాకు ఏదో ఇవ్వాలని చెప్పేసి ఆ విధంగా మీరు ఆలోచిస్తున్నారా? స్వామి జనరల్ గా నేను ఇండియా వైడ్ వెళ్తుంటాను. చాలా మంది మిగతా దేవుళ్ళదేమో కానీ మన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆయన అనుగ్రహము, ఆయన అనుమతి ఉంటేనే మనం దర్శనం చేసుకుంటాం అనేది ప్రతి హిందువుకి తెలుసు. నాకి అంటే స్వామి అంటే రమ్మంటున్నాడు, నాకైతే పాజిటివిటీ అవుతుంది. 4 years నుంచి ఎవ్రీ మంత్ వెళ్తాను.
అంటే దీనికి సంబంధించి హాకీ అధ్యక్షుడిగా మీరు పనిచేశారు. ఎందుకన్నా ఒకప్పుడు ఇప్పటికీ జర్నలిజం కొనసాగుతున్నారు. జర్నలిస్ట్ గా ఉన్న వ్యక్తి గోల్డ్ మెన్ గా సంబంధించి హాకీ అధ్యక్షుడు ఇవన్నీ ఎందుకు అంటే అంటే అన్ని చేయాలి అని చెప్పేసి ఆలోచన, లేకపోతే ఏం చేయబోతున్నారు ఫ్యూచర్ లో? హాకీ కాదు, నేను మాస్టర్స్ అథ్లెట్స్ కు ఉన్నాను, స్విమ్మింగ్ అసోసియేషన్ కు ఉన్నాను, చాలా వాటికి ఉన్నాను నేను. మామూలుగా అది ఒకటే లేదండి. చాలా వాటికి స్పోర్ట్స్ రిలేటెడ్. నాకు స్పోర్ట్స్ అంటే నాకు కొద్దిగా ఇష్టము. స్పోర్ట్స్ కి మనకు ఎంతో కొంత మన వంతుగా సాయం చేయాలనే ఆలోచనతో మామూలు చేస్తున్నాం. అంటే ఇంకా కంటిన్యూ అవుతున్నారు అంటే దానికి సంబంధించి స్పోర్ట్స్ లో ఉన్న వారికి? నాది నామినేటెడ్ కదండి, ఎలక్టెడ్ గా ప్రజెంట్ 4 years టర్మ్ ఉంటది. దాన్ని ఇప్పుడు నాది ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అయింది. ఇంకా 2 years. ఇప్పుడు మొన్ననే కంప్లీట్ ప్రభుత్వ సాయంతో మొన్ననే వరల్డ్ కప్ చేసాం, హాకీ వరల్డ్ కప్. పూర్వవైభవం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం కి. బాగుంటుంది. ఇంకా మంచిగా చేయాలి. మా హాకీ ఇండియా వాళ్ళ మద్దతు, మా హాకీ అసోసియేషన్ మద్దతు ఇంకా చాలా బాగా చేయాలి. మీరు హాకీ ప్రెసిడెంట్ గా చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి హాకీలో కూడా ఇప్పటికీ పాల్గొంటా ఉన్నారు. అందులో అలాగే జర్నలిస్ట్ గా పనిచేస్తా ఉన్నారు, గోల్డ్ మెడల్ గా పనిచేస్తున్నారు, ఓప్ ఫౌండేషన్ పెట్టి కూడా ప్రజలకు అనిత్యం అన్నదానాలు చేస్తున్నారు. నిజంగా ఇవన్నీ చేస్తా ఉన్నారు, ప్రజలకు చాలా దగ్గర అవుతా ఉన్నారు. అంటే ఏదైనా ఉందన్న రాజకీయంగా నేను ఈ విధంగా ఈ పదవి ఉండాలి అని చెప్పేసి ప్రజల కోసం ఆ విధంగా ఆలోచన ఏమన్నా ఉందా? రాజకీయంగా అయితే ఏం లేదు ఆలోచన. ఏదైనా అవకాశం వస్తే మాత్రం ఉంటాను, బట్ ఇప్పుడైతే ఏం లేదు. ఇది అంటే ఏదో ఒకటి సేవ చేయాలని భగవంతుడు నాకు ప్లాట్ఫామ్ ఇచ్చాడు. మామూలు ఇంకేదైనా రాజకీయంగా ఒకవేళ చేయమంటే అది చేయడానికి రెడీ ఉంది. ఎట్లా ఒకవేళ ఏదైనా పార్టీ వచ్చి ఖచ్చితంగా మీరు కొండా విజయ్ కుమార్ గారు రండి మా పార్టీలోకి, మీకు పలానా ఈ పదవి ఇస్తాం, లేకపోతే షేర్లింగంపల్లి నుంచే కాన్స్టిట్యూన్స్ నుంచి పలానా పార్టీ నుంచి టికెట్ ఇస్తామని చెప్పేసి ఏమైనా పార్టీ అప్రోచ్ అవుతే అంటే ఏమైనా అప్రోచ్ అయ్యారన్నా, లేకపోతే అప్రోచ్ అయితే వెళ్ళేటువంటి అవకాశాలు ఏమైనా లేదు? ఇంకా అలాంటి లేదు. సరే, నా పరిస్థితులు, మా కుటుంబ పరిస్థితులు అన్ని చూసుకొని డిసిషన్ తీసుకుంటాను ఖచ్చితంగా. సరే, పిల్లలు చిన్నవాళ్ళు నాకు. చివరికి ఏం చెప్తారంటే గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ అని చెప్పి రకరకాల వార్తలు వస్తా ఉన్నాయి. ఏ మీడియాలో చూసినా కూడా రోల్డ్ గోల్డ్ వాడి ఆ ప్రజల్ని మభ్యపెడుతున్న, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. అసలు ఎందుకు గోల్డ్ వేసుకోవాల్సి వచ్చింది, ఈ ఆలోచనలు ఏంటి, ఈ చేష్టలు ఏంటి అని రకరకాల వార్తలు రకరకాల కూడా మాట్లాడుతూ ఉన్నారన్న. వీటి వాళ్ళకి ఆన్సర్ ఏం చెప్తారన్న చివరిగా? అంటే మనను ప్రజలను మభ్యపెట్టే పని ఎవరు చేసినా దాన్ని ఏమంటారు, అది రాంగ్. ప్రజలు మభ్యపెట్టే పని ఏది చేయొద్దు అనేది. అది గోల్డా రోల్డ్ గోల్డా ఏ విషయమైనా సరే ప్రజలను మభ్యపెట్టే పని చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. ఓకే, రైట్. ఇది కొండా విజయ్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.